నమస్తే పంతులు గారు. ఆమా ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని అమ్మవారి మహంకాళి తల్లి గురించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకల గురించి, విశిష్ట గురించి ఏం చెప్తారు పంతులు గారు? అమ్మవారు 250 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసారు అని కూడా చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? అందరూ ఒకటే మాట్లాడితే ఏం చెప్తావుగా, అందరికీ తెలిసినటువంటి విశేషం జగన్మాత శక్తి స్వరూపిణి కాబట్టి మీరందరూ ఇంత తండోపతండాలుగా అమ్మవారు ఇక్కడే ఉందా అనేటువంటి విధంగా ఈ మాధ్యమాన్ని మీరందరూ ఏర్పరచుకొని అమ్మవారి విశిష్టతని తెలుసుకుంటున్నారంటే కారణం ఏమిటి? మాధ్యమానికి కూడా అందనటువంటి విశేషమైనటువంటి స్వరూపం కాబట్టి ఆ జగన్మాత యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి ఆకాంక్షతో మీరందరూ వచ్చారు. ఉజ్జయినిలో నుంచి వచ్చి ఇక్కడ నడిగొడ్డులో సికింద్రాబాద్లో ప్రతిష్ఠితమైనటువంటి జగన్మాత అందరినీ అలరించి అందరినీ ఆశీర్వదించి ఎల్లవేళలా కాపాడేటువంటి శక్తి స్వరూపిణి ముగ్గురమ్మల మూల కుటుంబగా మహాకాళిగా ప్రసిద్ధిగాంచినటువంటి జగన్మాత ఉజ్జయిని మహాకాళి. ఇక్కడ దాదాపుగా అంటే ఎన్ని లక్షల మంది వస్తూ ఉంటారు భక్తులు, అదేవిధంగా ఎన్ని లక్షల బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ప్రతి ఏటా? ఇంచుమించుగా సికింద్రాబాదు తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క హైందవ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి బోనాలని సమర్పిస్తారు. ఎందుకు అంటే అమ్మవారు ఆడగుడ్డ కాబట్టి పోయిన సంవత్సరం వరకు కూడా 40 నుంచి 50 లక్షల మంది ఈ యొక్క అమ్మవారి స్వరూపాన్ని సందర్శించి అమ్మవారి యొక్క తేజస్సును చూసి అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి ఈ ఆలయానికి రావడం, అమ్మవారిని దర్శించడం జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వరకు 2 రోజులు జరిగేటువంటి ఈ యొక్క పండగ కార్యక్రమం ఈ సంవత్సరం మాత్రం 16 రోజులు ఎడతెరిపి లేకుండా అమ్మవారి భక్తులతో కిటకిటలాడుతూ అమ్మవారి యొక్క ప్రాశస్యాన్ని నాకంటే మీకే ఎక్కువగా తెలిసే విధంగా అమ్మవారి ఆలయంలో పూజలు జరిగాయి. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు? అట్లా అంటే నన్ను అడగకూడదు, ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? చెప్పకూడదు, నేను చెప్పాలి, మీరు చెప్పాలి. కాదు, నా కనెక్టెడ్ సబ్జెక్ట్ అడగకూడదు. కొంతమంది భక్తులు డిపార్ట్మెంట్ అని నేను ఎట్లా చెప్తాను నీకు? మేము విన్నాము ఇందాక కూడా ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకుంటే గనక విడిపోతారు అన్నది విన్నాము. ఇది నిజమేనా? చెప్పాను కదమ్మా, మల మాసాల్లో వివాహాలు చేసుకోకూడదు, కనికిరాని మాసాల్లో చేసుకోకూడదు. అంతేగాని చేసుకున్నందువల్ల విడిపోతారంటే ఎంతో మంది వివాహంగా చేసుకోలేని వాళ్ళు కలిసి ఉంటున్నారు. వాళ్ళ గతి ఏమిటి? ఇది తప్పు నానుడి. దీన్ని పక్కకు కొట్టి ఏ మాసాల్లో అయితే కలిగి రాదో ఆ మాసాల్లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.